సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియం మైదానంలో నేడు నిర్వహించే జనగర్జన భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ముమ్మర ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదిక, ప్రజలు కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్న నేపథ్యంలో భారీగా జన సమీకరణ చేసి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లను ఎస్పీ యోగేష్ గౌతమ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పరిశీలించారు. భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలందరికీ నమస్కారం. నేను మీ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మీ అందరికీ ఈరోజు తెలియజేస్తుంది. సాయంత్రం 4:30 సమయంలో మన ముఖ్యమంత్రి, మనం ఎంతో ప్రేమగా గెలిపించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన నారాయణపేట నియోజకవర్గానికి రాబోతున్నారు. ఏదైతే ఆ రోజు తుక్కుగడలో జాతీయ సభ కింద జనజాతర నిర్వహించడం జరిగిందో, ఈసారి తెలంగాణలో మన ప్రచారం అనేది కూడా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే నారాయణపేట నుంచి మొదలు పెడదామని చెప్పి అనడంతో మన దగ్గరికి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు నారాయణపేట జనజాతరకి రాబోతున్నారు. మన లోక్సభ ఎన్నికల్లో ప్రచారం అనేది కూడా ఇక్కడ నుంచి మొదలు కాబోతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ, ఏదైతే మన నారాయణపేట నియోజకవర్గ ప్రజలందరి చిరకాల కోరిక అయిన జియో 69 ద్వారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోత పథకం ద్వారా ఈరోజు మనకు నీళ్ళు వస్తున్నాయంటే మన కృతజ్ఞతలు చెప్పుకునే సమయం వచ్చింది. కాబట్టి ఈ సమయాన్ని మనం తప్పకుండా అందరం వచ్చి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని కోరుకుంటూ, దీంతో పాటు ఏర్పాట్లు ఇప్పటివరకు అయితే చాలా బాగా నడుస్తున్నాయి. అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కాబోతున్నాయి. జనం అందరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి గ్రామం నుంచి కూడా జనాలు అందరు కూడా వస్తున్నారు. ఇప్పటికే అది ఓవర్ఫ్లో అవుతుందని మేము అనుకుంటున్నాం, కానీ వాళ్ళ ప్రేమ చూపించడానికి వాళ్ళు రాబోతున్నారు. కాబట్టి 50,000 నుంచి 1,00,000 పైగా జనాలు రాబోతున్నారని అంచనాలో ఉన్నాము. కానీ దాన్ని ఎక్కడ కూడా జనాలకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నాము. ఎక్కడైనా లోడ్లు ఉంటే కూడా అవి కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీ అందరితోని ఒకటే విన్నపం ఏంటంటే, ఓపికగా ప్రశాంతంగా భోజనం చేసి, ఎండాకాలం కాబట్టి భోజనం చేసి బయలుదేరి 4:30 సమయంలోకి మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ అంటాం, జూనియర్ కాలేజ్ గ్రౌండ్కి తరలి రావాలని మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.